రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చిన గోల్డ్ స్కీమ్ను మరోసారి ముందుకు తెచ్చింది. ఆర్బీఐ జూలై 10 నుంచి మరో విడత సావరిన్ గోల్డ్ బాండ్లను జారీ చేస్తున్నట్టు ప్రకటించింది. జీఎస్టీ నేపథ్యంలో ఈ బాండ్స్ జారీ అవుతున్నాయి. ఈ బాండ్స్లో పెట్టుబడి ఎలా ఉంటుందంటే నేరుగా బంగారం కొనడాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం పసిడి నగదీకరణ పథకం, జీఎంఎస్, సావరిన్ గోల్డ్ బాండ్స్, ఎస్జీబీ పథకాలను తీసుకొచ్చింది. ఈ పథకాలతో పసిడి దిగుమతుల భారం తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది. 2015 నవంబర్ నుంచి ఇప్పటి వరకు 8 విడతలుగా ఎస్జీబీలు జారీ చేసి 5,400 కోట్ల వరకు సమీకరించారు. జూలై 10 నుంచి 14 వరకు సావరిన్ గోల్డ్ బాండ్స్ 2017-18 సిరీస్ 2 పేరుతో ఆర్బీఐ మరో విడత ఎస్జీబీలు జారీ చేస్తోంది. జీఎస్టీ నేపథ్యంలో జారీ చేస్తున్న ఈ బాండ్స్ ఇప్పుడు మరింత ఆకర్షణీయంగా మారాయి. 1 గ్రాము పసిడికి సమానమైన ఒక సావరిన్ గోల్డ్ బాండ్ ధరను ఈసారి 2,780 రూపాయలుగా ఖరారు చేశారు. ఈ నెల 7వ తేదీతో ముగిసిన వారాంతానికి 999 స్వచ్ఛత ఉండే మేలిమి బంగారానికి ఇండియన్ బులియన్ అండ్ జ్యువెలరీస్ అసోసియేషన్ లిమిటెడ్ నిర్ణయించిన సగటు ధర కంటే ఇది 50 రూపాయలు తక్కువ. ఈ బాండ్స్ పై వార్షికంగా 2.5% చొప్పున వడ్డీ రేటు లభిస్తుంది. నామమాత్రపు విలువ ఆధారంగా 6 నెలలకు ఒకసారి ఇన్వెస్టర్లకు ఈ వడ్డీ లభిస్తుంది. 1 గ్రాము పసిడికి సమానమైన డినామినేషన్లో ఈ బాండ్స్ లభిస్తాయి. దేశంలో నివసిస్తున్న వ్యక్తిగత ఇన్వెస్టర్లు, హిందూ అవిభక్త కుటుంబాలు, ట్రస్టులు, యూనివర్సిటీలు, ధార్మిక సంస్థలు ఈ బాండ్స్ కొనుగోలు చేయవచ్చు. బ్యాంకులు, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, నిర్ణీత పోస్టాఫీసులు, బిఎస్ఈ, ఎన్ఎస్ఈ వంటి గుర్తింపు పొందిన స్టాక్ ఎక్స్చేంజీల ద్వారా ఈ బాండ్స్ కోసం దరఖాస్తు చేయవచ్చు. ఆన్లైన్ ద్వారా కూడా వీటి కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 20,000 రూపాయల వరకు పెట్టుబడులను నేరుగా నగదు రూపంలో చెల్లించవచ్చు. అంతకు మించితే మాత్రం డీడీ, చెక్కు లేదా ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించాలి. ఎస్జీబీ కాలపరిమితి 8 సంవత్సరాలు. 5 ఏళ్ల తర్వాత వడ్డీ చెల్లించే రోజున ఈ బాండ్స్ నుంచి పెట్టుబడులను వెనక్కి తీసుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు.